ఒక చెప్పుల కంపెనీ ఒక స్టేట్‌లో మంచిగా బిజినెస్ నడుస్తున్నది వాళ్ళది. ఆ చెప్పుల కంపెనీ. వాళ్ళేమనుకుంటారంటే ఇంకా మనము ఇతర ఇంకా వేరే స్టేట్‌లో గాని ఇంకా డెవలప్ కావాలంటే ఏం చేయాలంటే వేరే స్టేట్‌కెళ్ళాలి. మనది అక్కడ గూడా మన చెప్పుల కంపెనీ ఇంకో స్టేట్‌లో గూడా పెట్టాలి. ఈ స్టేట్‌లో మొత్తం మనకు మంచి పేరుంది. మంచిగా సేల్ చేస్తున్నాం. మరి ఆ సేల్ చేసేది ఇంకో రాష్ట్రానికి గూడా పోయి మనం అమ్మితే బాగుండు అని ఒక ఆలోచన వస్తది వాళ్ళకి. ఆ కంపెనీ వాళ్ళకి, చెప్పుల కంపెనీ వాళ్ళకి. వాళ్ళేం జేస్తారంటే, దాంట్లో ఉన్నటువంటి మంచిగా సేల్ జేసేటువంటి ఇద్దరు వ్యక్తులను సెలెక్ట్ జేసుకొని, వాళ్ళను ఆహ్, సెర్చ్ జేసి ఒక ప్రాంతానికి పంపియడాలని ఆలోచన జేస్తారు. చేసినప్పుడు వాళ్ళకు సర్వే చేయంగా ఒక ఐలాండ్ అనే ప్రాంతం దొరుకుతుంది సార్. ఐలాండ్ అనే ప్రాంతానికి పోయి, అక్కడ మీరేం జేయాలె, చెప్పులు వాళ్ళకు ఎట్లా అమ్మాలి? ఏంది? అక్కడికి బోయి ఒక సర్వే లెక్క మీరు చేసి రండి అని ఒక ఐలాండ్ ప్రాంతానికి వాళ్ళిద్దరిని పంపియడం జరుగుతుంది. వాళ్ళిద్దరంటే సరే ఎల్లయ్య, పుల్లయ్య లేదా ఎక్స్, వై ఎవరో ఇద్దరు వ్యక్తులు సార్. కాపోతే మంచి సేల్ చేసేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని అక్కడికి పంపియడం జరుగుతుందన్నట్టు. ఐలాండ్ అనే ప్రాంతానికి. పంపించినప్పుడు ఐలాండ్ అనే ప్రాంతంలో పోయినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ వ్యక్తి ఇద్దరు కలిసి చూస్తారన్నట్టు. చూస్తే అక్కడ ట్రైబల్స్ ఎవ్వరు గూడా చెప్పులేసుకొని తిరుగుతలేరు అసలు. అదే ఐలాండ్‌లో ఎవరు చెప్పులేసుకోరంట. అంత వింతేందంటే అసలు చెప్పులే ఎవ్వరు యేసుకుంటలేరు. అక్కడ ఎట్లా చెప్పులమ్మాలి ఏందనేది అట్లా వాళ్ళనుకున్నటువంటిది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అయితే ఇద్దరు వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి ఫోను జేసి, "ఇక్కడ ఎవ్వరు చెప్పులు వాడతలేరు. ఇగ చెప్పులు వాడని కాడ మేమేం చెప్పులేమి అమ్ముతాం. వాళ్ళకి ఏమని చెప్పాలి" అని ఫస్ట్ వ్యక్తి నా వల్ల గాదు అని వెళ్ళిపోవడం జరిగింది సార్. ఇప్పుడు రెండో వ్యక్తి ఏం చేస్తుండంటే కొత్తగా ఆలోచిస్తుండు. కొత్తగా ఆలోచించి అసలు ఏంది వీళ్ళు చెప్పులేసుకుంటలేదు. వీళ్ళకి ఎట్లా చేయాలి అని కొత్తగా ఆలోచించడం జరిగింది. ఔట్ ఆఫ్ ద బాక్స్‌గా ఆలోచించడం జరిగిందన్నట్టు ఈయన. ఆయనకు ఇన్నోవేటివ్‌గా కొత్తగా ఒక డేర్ స్టెప్ వేసి నేనెందుకు వీళ్ళకు ఇంట్రొడ్యూస్ ఎందుకు చేయకూడదు? వీళ్ళకి చెప్పులనేది తెలవదు వీళ్ళకు. చెప్పులేసుకోవడం అనేది తెలవదు. వీళ్ళకి ఇంట్రొడ్యూస్ ఎందుకు చేయకూడదు? అని కొత్తగా ఆలోచించి ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఆలోచించి ఈయనేం చేసిండంటే ఒక 10 జతల చెప్పులను ఫ్రీగా ఇచ్చి, ఈయన చెప్పులు వేసుకుంటూ వాళ్ళకు చెప్పులేసుకుంటే ఇట్లా యూజ్ అయితది. ఇట్లా మంచిగుండొచ్చు. ఇట్లా మంచిగా నడవచ్చు. దీనివల్ల మనకు కొన్ని క్రిమికీటకాల నుంచి మనం బయటికి పడొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత ఈ విధంగా హాయిగా ఉంటుంది చెప్పులేసుకోవడం వల్ల అని ఈయన చేసుకొని తిరుగుతూ వాళ్ళకు 10 జతలు ఫ్రీగా ఇచ్చి, వాళ్ళకు మోటివేట్ చేస్తూ వాళ్ళతోటి గడపడం జరిగింది సార్. అట్లా వాళ్ళందరికీ నచ్చిందన్నట్టు. ఆ విధంగా చేయడం వల్ల నచ్చడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఐలాండ్ ప్రాంతం అంతా నాకు చెప్పులు గావాలి, మాకు చెప్పులు గావాలి, మాకు చెప్పులు గావాలని మొత్తం ఇగ అసలు మామూలుగా కాదు చెప్పులు అమ్ముడుపోవడం. ఆ విధంగా నంబర్ ఆఫ్ చెప్పు జతలు అమ్ముడుపోతున్నాయి. ఈయన తెచ్చుకుంది కొన్నే కాబట్టి అప్పుడు వాళ్ళ కంపెనీకి ఫోను జేసి, "మీరు చెప్పులు ఎమ్మటే పంపియండి. ఇక్కడికి ఎన్ని వీలైతే అన్ని పంపియండి." ఇగ ఆ విధంగా చెప్పులు అమ్మడం జరిగిందన్నట్టు. వాళ్ళిద్దరు వ్యక్తుల్లో ఒకరేమో అట్లా ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఆలోచించలేదు. ఇంకోనేమో ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఆలోచించి కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఆలోచించి ఆయన ఆ విధంగా చేయడం జరిగింది. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఆయనను మెచ్చుకొని ఆయనకు మంచిగా ఒక గౌరవం ఇచ్చి, ఇట్లా ఈ విధంగా ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. ఇలాంటి వాళ్ళకు మనం ఏమిచ్చినా ఆళ్ళకు ఎక్స్‌ట్రా ఒక జీతం ఇచ్చి, ఎక్స్‌ట్రా ఒక కార్ ఇచ్చి, ఒక ఇల్లు ఇచ్చి అతన్ని సన్మానించడం జరిగిందన్నట్టు. ఈ విధంగా సార్ ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఆలోచించడం అంటే, ఈ విధంగా ఆలోచించాలి అనేది ఒకటి ఫస్ట్ స్టెప్ సార్ ఇది. ఇక్కడ ఇన్నోవేటివ్‌గా ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఈయన ఆలోచించడం జరిగిందండి. రెండో ఎగ్జాంపుల్ ఏందంటే ఒక శాస్త్రవేత్త ఏం జేషిండంటే కాటర్ పిల్లర్ ఇది గొంగలి పురుగు మీద ఒక ప్రయోగం జేశాడు సార్. ఏం జేషిండంటే ఫస్ట్ గొంగలి పురుగు వదిలాడు. మళ్ళీ ఇంకో గొంగలి పురుగు వదిలాడు. అవి ఏం జేస్తుంది ఒకదానెమ్మటి ఎంత జేషినా గాని ఒకదానెమ్మటి ఒక రౌండ్‌గా తిరుగుతూనే ఉన్నాయి సార్. ఒక 5, 6 గొంగలి పురుగులు వదిలిండన్నట్టు. ఎంత జేషినప్పటికి గూడా ఆ గొంగలి పురుగులు ఒకదానెమ్మటి ఒకటి తిరుగుతూనే ఉన్నాయి సార్. వాటిలో ఏ మార్పు వస్తలేదు. అప్పుడు ఏం చేసిండంటే, సరే ఇంకేమైనా చేద్దాంలే వాటికి సంబంధించిన ఒక స్వీటో ఏదో మధ్యలో పెడదామని ఒక రౌండ్‌లో తిరుగుతున్నాయవి. ఒక 4, 5 ఇట్లా. తిరుగుతున్నప్పుడు ఆయన ఏం చేసిండంటే, మధ్యలో ఒక స్వీట్ గాని, ఎలాంటి దాటికి సంబంధించి అట్లనే తింటాయేమో వాటిలో ఒక దిశ మార్చుకుంటాయేమో అని ప్రయత్నం చేసిండు సార్. అప్పటికి కూడా అవి దిశ మార్చుకుంటలేవు. కాబట్టి ఔట్ ఆఫ్ బాక్స్‌గా అవి ఆలోచిస్తలేవు. కొత్తగా ఆలోచిస్తలేవు సార్ అవి.
కాబట్టి ఇగ ఇట్లా ఉండకూడదు లైఫ్ అంటే. అవి ఏమనుకుంటున్నాయి అంటే మా బతుకు ఇంతేనేమో, మేము కొత్తగా మరి వేరే స్టెప్ కొద్దిగా రాంగ్ స్టెప్ మరి రూట్ మారిస్తే ఏమన్నా అవుతుందేమో అన్నట్టుగా అవి ఏం చేస్తున్నాయంటే అదే రూట్లో అది ఫస్ట్ది ఎట్లా పోతుందో సెకండ్ది థర్డ్ది అన్నీ అట్లనే పోతున్నాయి అన్నట్టు. కాబట్టి కొత్తగా ఆలోచించడం కానీ ఇన్నోవేటివ్గా కానీ అవుట్ ఆఫ్ బాక్స్ కానీ అవి ఆలోచించడం లేవు. ఇట్లా అయితే జీవితం కాదు. ఇది కొత్తగా ఆలోచించాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాటర్ పిల్లర్స్ ఆ విధంగా చేయడం లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని ఆ శాస్త్రవేత్త రెండో దానికి కనుక్కోవడం జరిగింది సార్ అక్కడ. అంటే నెగిటివ్ దాన్ని పక్కన పెట్టి ఎలా చేయాలి, పాజిటివ్గా ఎట్లా ఆలోచించాలి, హౌ టు పాసిబుల్, హౌ, వై, విచ్, విచ్ వే ఈస్ అని ఆలోచించి దారి దొరికించుకోవాలి సార్. అంటే కొత్తగా ఆలోచించాలి. కానీ ఇవి ఏం చేస్తున్నాయి అంటే మేము సేఫ్టీగా ఉండాలి. రాంగ్ రాంగ్ రూట్‌లో పోతే ఏమైతదో అన్నట్టుగా ఆళ్ళు ఏందంటే ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఆలోచించడం లేదన్నట్టు అక్కడ రెండో స్టెప్‌లో. ఫస్ట్ స్టెప్‌లోనేమో ఆ విధంగా చేయడం జరిగింది సార్. ఇక్కడ రెండో స్టెప్‌లో మరి కాటర్ పిల్లర్స్ మీద ప్రయోగం చేసినప్పుడు ఆ విధంగా కనుగొనన్నట్టు. సేఫ్టీగా ఉండి ఎవడైనా మనలో అనుకుంటారు. నెక్స్ట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ కూడా ఉంది సార్. థర్డ్ పాయింట్ ఏంటంటే చెస్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు చెస్ గురించి అందరికీ తెలుసు కదా! ఆ చెస్‌లో మనకు సిపాయిలుంటాయి. తర్వాత ఏనుగులుంటాయి, క్యామల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు మనం ముందుకెళ్తుంటామా? ఒక అవసరమైనప్పుడు ముందుకెళ్తాము. ఓ సిపాయిలు మాత్రం ముందుకెళ్తాయి. అవసరం ఉన్నప్పుడు మాత్రం మిగతాయన్నీ ఒక్కోసారి వెనకకు రావాల్సొస్తది. ఒక్కోసారి పక్కకు పోవాల్సొస్తది. ఒక్కోసారి ఆహ్, ముందుకెళ్ళాల్సొస్తది. మన లైఫ్‌లో గూడా మనకి ఏది అవసరం వచ్చినప్పుడు ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఒకటే వేలో కాకుండా అవసరమైనప్పుడు వెనకకెళ్ళాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ దగ్గాలి. అని ఇక్కడ ముఖ్యంగా చెప్పడం జరిగింది. చెస్ గేమ్ మన లైఫ్ కూడా చెస్ గేమ్ లాంటిది. అవసరాన్ని బట్టి ముందుకెళ్ళాలి. కొత్తగా నేర్చుకోవాలి. తర్వాత ఏదన్నా వీలు కానప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి ప్రక్కకెళ్ళాలి, వెనకకు ఇట్లా ఈ విధంగా మన చెస్ గేమ్ ఎట్లయితే ఆడతామో మన లైఫ్ కూడా అలాంటిదే. మరి అలాంటి దాంట్లో మనం ఉన్నాం. కొత్తగా ఆలోచించాలి. ఆలోచించి స్టెప్స్ వేయాలి. మన లైఫ్ కూడా అలాంటిదే అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. మూడో పాయింట్‌లో. అంటే ఏదైనా ఒక ఫీల్డ్‌ని ఎంచుకోవాలి సార్. ఒక ఫీల్డ్‌ని ఎంచుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం పైకి రావడానికి మనం ఎట్లా ఆలోచించాలి? ఒక రోల్ మోడల్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని అంటే హై స్థాయిలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఫీల్డ్‌ని ఎంచుకున్నప్పుడు ఆ ఫీల్డ్‌లో సక్సెస్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా సార్! ఆ సక్సెస్ అయిన వ్యక్తిని మనం మెంటర్‌గాను లేకపోతే వాళ్ళను మనం ఒక రోల్ మోడల్‌గా తీసుకొని మన జీవితాన్ని ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఆలోచిస్తూ ముందుకెళ్ళి మనం సక్సెస్ సాధించాలి అనేటువంటిది దీంట్లో మెయిన్ సార్. నేను ఈరోజు తీసుకున్నటువంటి ఈ మెయిన్ పాయింట్‌లో ఏ ఫీల్డ్ ఎంచుకున్నా పర్లేదు. ఆ ఫీల్డ్‌లో మంచిగా సక్సెస్ అయినటువంటి పర్సన్‌ను ఒక రోల్ మోడల్‌గా తీసుకొని, మనం మరి ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఆలోచిస్తూ, మన జీవితాన్ని ఒక పాఠంలాగా మన జీవితాన్ని మనము ఔట్ ఆఫ్ బాక్స్‌గా ఆలోచించి సక్సెస్ కావాలి. కాబట్టి మనం అన్నటువంటి ఇప్పుడు మనకు ఆలోచించినటువంటి మన వ్యక్తుల్లో మన హరి సార్ ఇక్కడ చూడండి మనకు రోల్ మోడల్‌గా ఉంటూ మరి కొత్త కొత్త స్టెప్స్ ఔట్ ఆఫ్ బాక్స్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి మన రొటీన్‌గా పోకుండా కొత్తగా ఆలోచించిన స్టెప్పే స్టెప్ 1, స్టెప్ 2 మన ఈ స్టెప్స్. కాబట్టి మనం ఔట్ ఆఫ్ బాక్స్‌గా మన సారు చేసినాడు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కొత్త మోడల్ అదే స్టెప్ 1 సార్. మనకు ఆ స్టెప్ 1 మరి ఎంతో మనకు చూడండి అది ఆలోచన ఎట్లొస్తుందంటే దాంట్లో వెళ్తున్నాం. ఒక రొటీన్‌గా కాకుండా సారు కొత్తగా ఆలోచించి ఔట్ ఆఫ్ బాక్స్‌గా దాన్ని తీసుకొని ఈరోజు మనకు స్టెప్ 1, స్టెప్ 2 అనేటువంటి మరి కొత్తగా ఆలోచన చేసిండు సార్. మరి దాన్ని మనం అందరం సక్సెస్ చేస్తూ సార్‌ను మనం ఒక హై స్థాయిలో ఉన్నటువంటి సార్ మనకు హై మోడల్‌గా ఒక మెంటర్‌గా మనం ఆ సార్‌ను ఒక రోల్ మోడల్‌గా చేసుకొని మనం ముందుకెళ్ళి మన జీవితము ఒక పాఠంగా మనం ఎంత ఆకాశమే హద్దు అంటున్నాడు. అంటే వారానికి 2.5 లాక్స్ తీసుకున్నటువంటి అవకాశం మనకందరికి ఉన్నది. మరి దాన్ని ఔట్ ఆఫ్ బాక్స్‌గా మనం ఉండాలి. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఒక కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తూ జీవితంలో సక్సెస్ కావాలనేది నేను ఈరోజు చెప్పినటువంటి పాఠం సార్. ఇది గూడా దేవికా భట్నాకర్ గారు చెప్పినటువంటి చిన్న వీడియో ద్వారా మనకు ఈరోజు చెప్పడం జరిగింది సార్. థాంక్ యూ సార్. మరి నాకు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సార్. టీమ్ వన్ ఎంకు.
థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణయ్య సార్కి. ఒకసారి అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం మీ రియాక్షన్స్ ద్వారా. దీంట్లో కూడా మనకు సేల్స్ ఎట్లా చేయాలి అన్నీ కూడా మనకు సంబంధించింది ఉంది సార్. దీన్ని కూడా మనం అందరం గమనించుకొని ఎట్లా సేల్స్ చేయాలి, అసలు సేల్స్ అంటే ప్రొడక్ట్స్ అస్సలు తెలియని వాళ్ళకి మనం ఏ విధంగా మనం ప్రొడక్ట్స్ సేల్ చేయాలి అన్న విషయాలు కూడా దీంట్లో దాగి ఉన్నాయి. ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే మన బిజినెస్ కూడా చాలా రిలేటివ్గా ఉన్నది. దాన్ని కూడా మనం అందరం గమనించుకోవాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణయ్య సార్ థ్యాంక్స్ చెప్పుకుందామా. చాలా చక్కటి సెషన్ మనకి ఇచ్చినందుకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఒక్కసారి నేను పాయింట్స్ మొట్టమొదటిగా మైండ్ పవర్ గురించి ఈరోజు మనకు సార్ చెప్పడం జరిగింది. మీ అందరు రియాక్షన్ ఇస్తే ముందుకెళ్దాం. మైండ్ పవర్, ఇలా బ్రతకండి అనేది, ఈ జీవితమే ఒక పాఠం, జీవితం అనేది ఒక పాఠం అనేది సార్ ఎంచుకున్నటువంటి ఒక మెయిన్ ఉద్దేశం. దీంట్లో మెయిన్గా థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఎప్పుడు కూడా ఒక మూస పద్ధతిలో ఆలోచన చేయకుండా ఒక థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది సార్ చెప్పింది. దీనికి ఆకాశమే హద్దు, ఆకాశమే హద్దులాగా ఆలోచన చేయాలి. దీంట్లో 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. మొట్టమొదటిగా సార్ చెప్పిన దాంట్లో మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా, కొంతమంది లేటు కూడా వచ్చి ఉంటారు కదా. చెప్పుల షాప్ ఓనర్ని తీసుకున్నారు. సో ఒక చోట చెప్పులు చాలా మంచిగా సేల్స్ అవుతున్నాయి. ఈ అయ్యే క్రమంలో సో మంచి సేల్స్ పర్సన్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసి ఒక ఐలాండ్కి పంపించారు. ఆ ఐలాండ్లో సో అంతా కూడా అనాగరికులు అంటే ట్రైబల్స్ ఉన్న ఏరియాకి పంపించారు. ఇక్కడ ఆలోచించే విధానాన్ని గురించి చాలా బాగా చెప్పారు. అక్కడ ఎవరికి చెప్పులు లేవంట, ఎవరికి చెప్పులు వేసుకునే విధానం లేదు. ఫస్ట్ పర్సన్ తన కంపెనీకి ఫోన్ చేసి ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేరు కాబట్టి ఇక్కడ మనం చెప్పులు అమ్మడం చాలా కష్టంగా ఉంది, కష్టంగా ఉంటుంది, మనం చేయలేమని చెప్పారు. రెండో పర్సన్ ఏం చెప్పాడు, ఇక్కడ అసలు చెప్పులు వేసుకునే అలవాటే లేదు కాబట్టి వీళ్ళకి చెప్పులు అలవాటు చేస్తే చాలా హ్యూజ్ మార్కెట్ వస్తుంది అంటే ఆలోచించే విధానం. సో దీంట్లో కూడా మనం చెప్పే విధానం, మనందరం అనుకుంటాము. సో ఆ, వీళ్ళకు ప్రోడక్ట్స్ తెలియని వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రోడక్ట్స్ మనం సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వెంటనే ఏం చేశారు, తన కంపెనీకి ఫోన్ చేసి కొన్ని శాంపిల్స్ తెప్పించారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చి వాళ్ళని వేసుకోమని ఈయన కూడా వేసుకున్నాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంది, టేస్టింగ్ పార్టీలు చేయడం లేదా ఎల్పిటి పంపించడం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో వాళ్ళకు తెలియదు. మొట్టమొదటిగా మనం ప్రోడక్ట్ వాడడం, మనం వాడుకుంటూ వాళ్ళతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపించినప్పుడు ఏమైంది, వాళ్ళు చెప్పులు వేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. బెనిఫిట్స్ చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు, ఈ చెప్పులు వేసుకోవడం వల్ల మనకు ఇన్ని లాభాలు ఉన్నాయి, మట్టిలో నుంచి ప్రమాదాల నుంచి రావచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పులు అనేది తీసుకున్నారు. అప్పుడు ఒకరిని చూసి ఇంకొకళ్ళు మనం స్టార్టింగ్లో ఇలాగనే చేయాలి. టేస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్స్ను టేస్టింగ్ చేపించడం కానీ ఎల్పిటి కానీ పంపించి అప్పుడు మనం ముందుకెళ్ళినట్లయితే అనేక మంది ముందుకు వచ్చుంటే ఆలోచన విధానమే మొత్తం కూడా మైండ్ సెట్, నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఇంకా రెండవది మూస పద్ధతిలో వెళ్లకుండా గొంగలి పురుగుని తీసుకున్నారు. గొంగలి పురుగు ఏం చేస్తుందంటే సో ఈ గొంగలి పురుగులన్నీ ఒక లైన్లో వెళ్తూ ఉంటాయి, అంతేకాని అది అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించదు. మధ్యలో ఒక స్వీట్ పెట్టినా కానీ అంటే అమ్మో ఏమవుతుందో ఏమో అని కూడా. కాబట్టి మన ఇక్కడ కూడా మన మెంటర్ని తీసుకున్నారు ఎగ్జాంపుల్గా. మన మెంటర్ని తీసుకొని స్టెప్ 1 అనేది ఒకటి ఇన్నోవేటివ్ ఐడియా, ది బెస్ట్ ఐడియా, ది బెస్ట్ ఐడియా అని తీసుకొచ్చారు. స్టెప్ 1 అనేది తీసుకొచ్చారు. తర్వాత మనకు జిఎస్ఎంను కూడా కొత్త రకంగా తీసుకొచ్చారు. జిఎస్ఎం అంటే ఆ, అందరూ కూడా ఏమంటారు, గోల్ సెట్ మీటింగ్ అంటారు. గోల్ సెట్ అంటే ఏముంది, గోల్ ఈ వారం నువ్వు ఎంత పని చేయాలి, ఎలా పని చేయాలి, నేమ్ లిస్ట్ ఏంటి, ఏం ప్రజెంట్. కానీ ఎడ్యుకేషన్, జిఎస్ఎంలో ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం కొత్త కాన్సెప్ట్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించారు కాబట్టి అది సార్ తీసుకోగలిగారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే సో మనం కూడా ఒక ప్రాస్పెక్ట్ని ఇన్వైట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఇన్వైట్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేయాలి. ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేయాలి. స్పాంటేనియస్గా మనం దాన్ని తీసుకోవాలి. ఇంకా మూడోది ఏం చెప్పారు సార్ వచ్చేసి, మూడో చెప్పిన మాట ఏంటంటే
చెస్ గురించి ఆలోచించారు. చెస్ గురించి చెప్పారు. చెస్‌లో సో, ఒక సిపాయి మాత్రమే ముందుకెళ్తుంది. కింగ్ గాని, మిగతా అన్ని గాని వెనకకు ముందుకొస్తాయి. మనం గూడా కొన్నిసార్లు జీవిత ప్రయాణంలో ముందుకెళ్తుంటాం. కొన్నిసార్లు వెనక్కి కూడా వస్తూ ఉంటాం. కాబట్టి ఇది తప్పనిసరిగా జరుగుతుందనే మాట గూడా మనం చెస్‌లో ఒక సిపాయి మాత్రమే ముందుకెళ్తుంటాడు. వెనక్కి రావడానికి అవకాశం లేదు. మనం సిపాయిలాగా ఉండకుండా మిగతాయి సో, ఏదైతే ఉంటాయో చెస్ బోర్డ్‌లో అవన్నీ వెనక్కొస్తాయి, ముందుకొస్తాయి. ఎల్ ఆకారంలో వెళ్ళేదుంటది. అట్లా మనం గూడా ముందుకు వెళ్ళే క్రమంలో కొన్ని బ్యాక్ స్టెప్స్ కూడా వస్తాయి. లైఫ్ అంటేనే అది. ఆ బ్యాక్ స్టెప్స్‌నన్నిటిని గూడా చాలా పాజిటివ్‌గా తీసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి సో, ఇయన్నీ గూడా మనం మన యొక్క బిజినెస్ కానీ, మన లైఫ్ గాని అన్వయించుకొని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే చాలా సింపుల్ గాని చాలా అర్థాలున్నటువంటిది. మళ్ళొకసారి కృష్ణయ్య సార్‌కి థాంక్స్ చెప్పుకుందామా? అందరం గూడా. థాంక్స్ చెప్పుకుందాం. రైట్. ఈరోజు సమయం ఉంది గాబట్టి షేరింగ్స్ తీసుకుందాం. ఇక్కడ సునీత అజ్మీరా మేడం గ్రేట్ మేడం. వుమెన్ అయ్యుండి గూడా ఈ టైంలో ఇంట్లో పనులున్నా గానీ చక్కగా వీడియో ఆన్ చేసుకున్నారు. మీకు నచ్చిన పాయింట్స్ మీరు షేర్ జేసుకోండి. తర్వాత లాస్ట్‌లో ఈ ఆరా పవర్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందో గూడా షేర్ జేసుకోండి నిర్మొహమాటంగా. వెల్కమ్ మేడం సునీత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్. బాగుంది సార్ ఈ ప్రోగ్రామ్. అంటే సార్ చాలా కూల్గా నిదానంగా బాగా చెప్పారు, అర్థమయ్యేటట్టు. కొంచెం లేట్గా వచ్చాను సార్ నేను. అయితే ఎలా అంటే బతక ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేది స్పష్టంగా ఉంది సార్. ఆ, అంటే మోస మోస పద్ధతిలో వెళ్ళకుండా ఒక దాని తర్వాత ఒకటి మనము చేసుకుంటూ పోవాలి. అంటే మోసం చేయకుండా ఒక దాని తర్వాత ఒకటి ఆలోచించుకుంటూ, మనకు సార్ చెప్తారు కదా, హరిసారు స్టెప్ 1 అనే ప్రోగ్రాము. ఇది ఒక దాని తర్వాత ఒకటి అనేది ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనం జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. అంటే అన్ని ఒకటేసారి చెయ్యాలి, అవ్వాలి, ఇప్పుడే కావాలి నాకు అంటే ఇది కాని పని సార్. ఏదైనా కానీ అది ఒక్కసారికి మనకు రాదు. మెల్లిగా చేసుకుంటూ నిదానంగా వెళ్ళాలి సార్. అలా అంటే ప్రజెంటేషన్ చేసుకుంటూ ఇలా ముందుకెళ్ళాలి. అంటే నాకు వచ్చేసి ఇది ఆరా మార్నింగ్ వచ్చేసి చాలా నాకు అంటే మంచి పాయింట్స్ చెప్తా ఉంటారు సారు. అందరూ చెప్తా ఉంటారు. అది నాకు చాలా కనెక్ట్ అయింది. నాకు ఎంత కష్టమైనా కానీ నేను మార్నింగ్ వినాలి, పాయింట్స్ తెలుసుకోవాలి. నేను ఎక్కడ డిమోటివేషన్ అయినా కానీ ఇక్కడ నాకు మోటివేషన్ చాలా దొరుకుతుంది సార్. అంటే తర్వాత ఇది విన్న తర్వాత నాకు అంటే చెయ్యాలా, అవుతుందా అనేది నాకు కొంచెం స్టార్టింగ్ లో అసలు ఏం అర్థం కాకపోయేది సార్. ఇలా ఈ ఆరామానికి వస్తే ఖచ్చితంగా నాకు అర్థం అవుతుంది అనేది చాలా అర్థమైంది. అలా ఆ ఒక్కొక్కసారి రాకపోయినా కానీ నేను కొంచెం లేట్ అయినా కానీ లేవాలి, నేను తెలుసుకోవాలి కొన్ని పాయింట్స్, నేను ఎలాగైనా సక్సెస్ కావాలి అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఉంది సార్, చేసుకోవాలి, నాకు కష్టం అంటే చేసుకోవాలి అనే చాలా ఇలా ఉంది లోపల. ఏదైనా కానీ నాకు కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు. ఎంత కష్టమైనా చేసుకోవాలి, చెయ్యాలి. కష్టం ఉన్న పనే మనకు జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్తుంది అనే చాలా అర్థమవుతుంది సార్ నాకు. అంటే కొంచెం తెలుసు నాకు అలా. ఆ, అలా మనం కష్టం ఉన్న దాన్నే కష్టం అనిపిస్తుంది అని కాకుండా ఆ కష్టం ఉన్న పనినే ఎక్కువ చేస్తూ ఉండాలని కూడా చెప్తా ఉంటారు సార్. ఆ కష్టం ఉన్న పనినే చేస్తూ ఉంటే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతామని చాలా అర్థమవుతుంది. ఆ అలా ముందుకు వెళ్ళాలి, తెలుసుకోవాలి. రోజు రోజు వెళ్ళి కనీసం ఒక్క పాయింట్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు సార్. ఒకటేసారి అన్ని అర్థం కావాలంటే కాదు ఇది. ఒక్కొక్కటి రోజు ఒక్క పాయింట్ మనకు అర్థమయ్యేటట్టు రాసుకుంటే ఖచ్చితంగా అది ముందుకెళ్ళచ్చు. అలా నేను అందరికి ఇలా హరి సార్కి కానీ, అంజయ్ సార్ కానీ అందరికి, మీరు అందరు సీనియర్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఇలా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు నిజంగానే బయట ఎక్కడ ఉండరు సార్. అలా బాగా చాలా బాగుంది కంపెనీ అనేది, ఒక్కొక్కళ్ళను ముందుకు తీసుకెళ్లడం అనేది. అలా ఇప్పుడు నిజంగానే బయట చూస్తూ ఉంటాం కదా సార్, ఎవరు మనకు ముందుకు చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అసలు ఉండరు. ఎక్కడ తొక్కేయాలి అనేదే ఖచ్చితంగా ఉంటుంది. అది ఇలా ఇక్కడ ఇలా లేదు సార్. ముందుకు తీసుకెళ్ళాలి,
వాళ్ళకి అంటే మనం ముందు వెళ్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా బాగుంది. అంటే మనం సార్ హరి సార్ చెప్తా ఉంటారు, మనం ఈ పని ఏదైనా పని చేస్తే అంటే పుణ్యం వస్తుంది, అంటే మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది అని మొన్న ఆ సార్ చెప్పింది బాగా కనెక్ట్ అయింది నాకు. అంటే మనం చేసేది మంచి పని అయినప్పుడు మనం ఎందుకు భయపడాలి, ఇది పుణ్యం చేసే పనే, మనం ఒకళ్ళకి పాపం చేసే పని కానే కాదు అస్సలు. ప్రొడక్ట్ పరంగా భయం అనేదే లేదు. ప్రొడక్ట్ చాలా అంటే చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, చాలా మంది వాడుకుంటారు, చాలా మంది రిజల్ట్ తీసుకుంటారు. అలాంటప్పుడు ఈ పుణ్యమైన పనే కదా సార్. అందుకనే నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్ మొన్న చెప్తే. అదే మనం చేస్తుంది పుణ్యమైన పని, పాపం పని కాదు అనేది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకా అందరికి అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆ, ధైర్యంగా మాట్లాడారు. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ స్టెప్ 1. ఒకటే ఒక 20 కుటుంబాలకు, ఆ, 20 మంది కస్టమర్లకు చక్కటిగా 2 ప్రోడక్ట్ సేల్ చేసుకొని మనం ముందుకెళ్దాం. ఇంకా వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు కూడా, సో ఇది ఈ టైంలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మీరు థంబ్ ఇచ్చినా, హ్యాండ్ రైజ్ చేసినా మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో ఉమెన్స్ అందరు కూడా ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. సమయం ఉంది కాబట్టి అవకాశం ఉంది. సో మీరు ఎవరైనా కానీ మాట్లాడచ్చు. బుచ్చిరెడ్డి సార్ మాట్లాడతారా? బుచ్చిరెడ్డి గారు, ఎస్. వందన మేడం, వెల్కమ్. వందన మేడం, మీది కెమెరా ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా మేడం? వెల్కమ్. జనరల్గా మీరు ఎస్. గుడ్ మార్నింగ్ సార్. అసలు వీడియో ఆన్ అవ్వట్లేదు, ఎందుకో తెలియట్లేదు సార్. 2 days నుండి అలాగే సతాయిస్తుంది. ఎస్ ఎస్, ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వివా ఫ్యామిలీ మెంబర్స్. సార్, కృష్ణయ్య సార్ మంచి సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. సునీత మేడం కూడా మంచి షేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ అంతే, ఇప్పుడు సార్ చెప్తున్నట్టు ఏదైనా ప్రయత్నాలు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అటెంప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయత్నం లేనిదే మనకు ఏదైనా సాధ్యం కాదు. ఫస్ట్ ఒక లక్ష్యం పెట్టుకున్నాము అంటే దానికి ప్రయత్నించాలి. మనం అక్కడికే ఆగిపోతే, మేడం చెప్పినట్టు అక్కడికే ఆగిపోతూ ఉంటాం. దానికోసం ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వివా అనేది చాలా వండర్ఫుల్. వివా ఎడ్యుకేషన్ అనేది వండర్ఫుల్ సార్. వివా చాలా మార్చిస్తుంది. హరి సార్ కూడా చెప్తూ ఉంటారు, నేను ఎంతో మారినా అని చెప్తూ ఉంటారు. ఆ, మీ ఈ కొద్ది జర్నీలోనే నేను కూడా చాలా ఆ మారాను సార్. అలవాట్లు చేంజ్ అయినాయి, హెల్త్ పరంగా, ఆరోగ్యం పరంగా చేంజ్ అయింది, అనుబంధాల విషయంలో కూడా చేంజ్ అయింది సార్. మనకు కావాల్సింది ఇదే అంటూ ఉంటారు కదా, సక్సెస్ పీపుల్ ఎప్పుడైతున్నాము అంటే ఆరోగ్య విషయంలో, అనుబంధాల విషయంలో, ఆదాయ విషయంలో ఇలా గ్రోత్ ఉన్నప్పుడే మనం సక్సెస్ అనేది కనిపిస్తుంది. అది మెంటల్ గా, ఫిజికల్ గా అని చెప్తూ ఉంటారు. మళ్ళీ ఒకటే వేళ మనది పోవాలి, బాడీ అండ్ మైండ్ అనేది ఒకటే దారిలో నడవాలని చెప్తూ ఉంటారు. మరి మైండ్ మైండ్ అనేది సరిగ్గా ఉండాలి అంటే మనకు సైలెన్స్ క్రియేషన్ అనేది చాలా చాలా అవసరము. అది పాజిటివ్, నెగిటివ్ అనేది చెప్తూ ఉంటారు. ఆ నెగిటివ్ అయితే ఎప్పుడైతే వదిలేస్తూ ఉంటామో పాజిటివ్ లోకి వస్తూ ఉంటాం. నేను చాలా చాలా వదిలేస్తున్నాను సార్. వదిలేస్తూ ఉంటే అర్థమవుతుంది, రోజు రోజుకి పాజిటివ్నెస్ అనేది పెరుగుతూ ఉంది. ఇప్పుడు సార్ని చూసి నేర్చుకుంటున్నారు సార్. సార్ చెప్పేది, ఒక వ్యక్తి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అంటే అది మనం పాజిటివ్ గా ఎలా ఉపయోగపడుతుందని తీసుకుంటే అప్పుడు మన మైండ్ అనేది రిలీఫ్ అనేది ఉంటుంది సార్. ఆ ఇది ఆరోగ్య విషయంలో అనేది మనం ఎప్పుడైతే ఆహారాన్ని చేంజ్ చేస్తూ ఉంటామో, లైట్ వెయిట్ బాడీ, లైట్ వెయిట్ మైండ్ అంటుంటారు కదా. లైట్ వెయిట్ గా మన బాడీని ఉంచుకోవాలి అంటే లైట్ వెయిట్ ఆహారం అనేది తీసుకోవాలి. ఇందులో మనకి ఈజీసీ అనే ఫుడ్ ఆహారం చాలా ఉపయోగపడుతుంది సార్. ఈజీసీ అంటే ఎంటర్టైన్మెంట్ ఫుడ్ అని చెప్తూ ఉంటారు. అంటే ఎంజాయ్మెంట్ ఫుడ్. మనకి ఏదైతే ఎంజాయ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరము ఫుడ్ అనేది, కాకపోతే అది ఏ విధంగా ఎంజాయ్మెంట్ తీసుకోవాలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి సార్. అలాగే క్లీనింగ్ ఫుడ్ అంటే మనకు ఎక్కువ లిక్విడ్స్, ఇప్పుడు లెమన్ రైస్ కానీ, మన సప్లిమెంట్స్ కానీ, కాఫీ కానీ, ఇది ఇది క్లీనింగ్ ఫుడ్. జీ అంటే గాడ్ ఫుడ్. మనం ఏదైతే ప్రసాదంగా పెడుతూ ఉంటామో ఫ్రూట్స్ ను, అది తీసుకున్నప్పుడు అయితేనే మన బాడీ అనేది లైట్ వెయిట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ మనం ఆ హార్డ్ ఫుడ్, లైట్ వెయిట్ ఫుడ్ ను బ్యాలెన్స్ చేయగలిగితే మాత్రమే మన బాడీ అనేది లైట్ వెయిట్ ఉంటుంది సార్. మన ఆలోచనలు కూడా అనవసరమైన ఆలోచనలు వదిలేసినప్పుడే మన మైండ్ అనేది
లైట్ వెయిట్ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సమయాన్ని బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. ఇప్పుడు సమయాన్ని బ్యాలెన్స్ చేయడం అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆడ ప్రోగ్రామ్ లో ఉన్నాము. నిన్ననే ప్రిపేర్ అయి ఉంటుంటాం అందరం, ఈ టైంకి లేవాలి, ఈ టైంకు వర్క్ చేసుకోవాలి, మన సెషన్ అనేది అటెండ్ అవ్వాలి అనేది. అలా బ్యాలెన్స్ చేసినప్పుడే మనం సక్సెస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇది స్టెప్ 1 వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇందులో ఇప్పుడు ఇన్ని రోజులు నేను 2026 ను ఒక కొత్త జర్నీ లాగా పెట్టుకుంటున్నాను సార్. అది అంటే స్టెప్ 1 వర్క్ కంప్లీట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ 20 కస్టమర్స్ నుండి మనకు పార్ట్నర్ కస్టమర్స్ వస్తుంటారు, రిటైలర్స్ వస్తుంటారు, అందులో పార్ట్నర్స్ కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పార్ట్నర్స్ వచ్చిర్రో మీలాగా మాది కూడా సక్సెస్ అనేది అవ్వడం జరుగుతుంది సార్. మంచి థ్యాంక్ యూ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఈ- థ్యాంక్ యూ. సమయం చాలా చాలా విషయాలు నేర్చుకుంటున్నాం సార్. ఇందులోనే నేర్చుకుంటూ టీం కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికి సక్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అందరు ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేసిన హరి సార్కు, మరి వివాను తీసుకొచ్చిన అంజార్ సార్కు, మీలాంటి సీనియర్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్న సీనియర్స్ కి, ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. గ్రేట్ వర్డ్స్. చాలా చక్కటి మంచి మాటలు చెప్పారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ స్టెప్ 1. ఎస్. అష్రఫ్ మేడం, మీరు ఏమైనా మాట్లాడతారా? అష్రఫ్ గారు కానీ, ప్రసన్న గారు కానీ, బుచ్చిరెడ్డి గారు కానీ, గోవర్ధన్ గారు కానీ, ఎవరు నాగేశ్వరరావు గారు కానీ, ఎవరైనా నా మాట వినపడుతుందా? ఎస్. శాంతి మేడం, మీరేమైనా? లక్ష్మీదేవి మేడం మాట్లాడతారా? వెల్కమ్. ఈరోజు కృష్ణయ్య సార్ చెప్పిన దాంట్లో కానీ మీకు నచ్చినటువంటి పాజిటివ్ మాటలు, అందరికి ఉపయోగపడే చక్కటి మాటలు షేర్ చేసుకోండి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు అండ్ సార్. కృష్ణయ్య సార్ చెప్పినట్లు మాత్రం సూపర్ సార్. ఎందుకంటే ఏ పని చేసే అతను లేకపోయినా కానీ పనులు ఆగిపోతాయి దాంట్లో, నాకు అర్థమైన మాటలలో. ఎందుకంటే మనము ఈ పని చేస్తే మనకు అవమానం అనేది అనుకోవద్దు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఏ పనికైనా కానీ మనము సాధించుకోవాలి, విజయాన్ని పొందాలి అనేది మనలో పడినప్పుడు మనము గెలుస్తాం సార్. ఏదైనా ఇప్పుడు ఒక సార్లు మీరు చెప్తాంటారు కదా సార్, మీరు కానీ హరి సార్ కానీ, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే మహేష్ బాబు కానీ, ఒక విఆర్ కోహ్లీ కానీ, సత్యానంద్ కానీ, వీళ్ళందరూ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ కన్నా మనము మన నోటితోనే మనము ఈ చేసినామంటే మనకు కూడా విజయం అనేది ఎందుకు కాదు అనే కిందికి సార్ చెప్పేది నాకు చాలా నచ్చింది సార్. ఎందుకంటే చెయ్యాలా, కానీ కింద పన్నామని అట్లా ఉండం కదా సార్, లేయాలనే కిందికి చెప్తాడుగా, అట్లా కింద పన్నామని ఉండుకోకుండా వీళ్ళు వద్దన్నారు. నాకు ఒకటి సార్, GSM లో మీరు చెప్తారు కదా ఎవరో వద్దన్నారని, అట్లా ఫీలింగ్ కాదని, అదైతే చాలా నచ్చింది సార్ మీరు చెప్పే ఇది తోటి. రంగారావు సార్ కానీ, మీరు కానీ, నన్ను మేడం ఎవరు వద్దన్నారని అలాగే ఉండకూడదు, ముందుకు సాగుతూ ఎప్పుడోసారి వస్తారు చేస్తారు అనేది, అది హరి సార్ చెప్తుంటారు, మీరు చెప్తుంటారు కాబట్టి నాకు మళ్ళా ఒక్కొక్కసారి ఫీలింగ్, ఓహో నేను సాధించాలి, నేను గెలవాలి అనే కిందికి మళ్ళీ వస్తుంది సార్ నాకు. అందుకే ఎంత ఇది ఉన్నా కానీ కొంచెము లేచి చేసి ప్రోగ్రామ్ వినాలా చేయాలా, ఇంటేనే మనకి ఇది వస్తుంది. ఒకవేళ ఫస్ట్ నుంచి కాకపోయినా మళ్ళా కూడా వింటాను సార్ మీ ప్రోగ్రామ్ ని, రికార్డ్ చేస్తున్నారు కాబట్టి. ఒక్కటి నాకు రాసుకొని రాదనే కిందికి కొంచెము చెప్పలేకపోతున్నాను. రాసుకొని కూడా నేర్చుకోవాలి, చేయాలి. రాసుకున్నాక ఎట్లా ఇది చేయాలనే కిందికి ఉంది సార్. కానీ నాకు కూడా ఉంది సార్, 26 లో మాత్రము 20 ఫ్యామిలీలకు ఇది చేయాలి అనే విజయాన్ని మాత్రం పెట్టుకొని ఉన్నాను. స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలనేది ఉంది సార్. నా ఆశయం మాత్రం నెరవేర్చుకోవాలని ఆ దేవునితో కూడా నేను ప్రార్థించుకుంటాను. నన్ను విజయాన్ని చేయతండి, నేను ఇంతగా ఇచ్చేస్తుంటాను కదా అనే కిందికి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లే అంజన్ సారు కానీ మంచి ప్రొడక్ట్ సార్, ప్రొడక్ట్ మాత్రం ఇది లేదని కిందికి మొన్న డాక్టర్ సార్ కాడికి వెళ్ళినా కానీ బాగా ఇదే, కానీ ఎందుకంటే అర్థం చేసుకొని ఆరోగ్యాల గుండా ఇది వచ్చారు నిదానంగా అనే కిందికి తెలుసుకుంటున్నాను. కానీ ఈ ప్రొడక్ట్ అన్నందల తెచ్చిన అంజన్ సార్కు, మనకు హరి సారు ప్రతిరోజు ముందు కోపం అనేది తగ్గించుకోవాలా, మన సంసారాన్ని మనం చక్కబెట్టుకున్నప్పుడు
మనం విజయం అవుతాం అంటారు చూడండి సార్, అది మాత్రం నాకు చాలా నచ్చింది సార్. నేను ఇక్కడికి వచ్చినాక ఆరా పవర్లోకి వచ్చినాక మాత్రం చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే చాలా కోపం ఉండేది, చాలా చిరాకు పడేదాన్ని, అంటే అర్థం ఎట్లా చేసుకోలేకపోయేదాన్ని. అట్లాంటి దీంట్లో అన్ని నేర్చుకున్నాను. కానీ దీంట్లో కూడా విజయాన్ని సాధించాలని అట్లే మీరు చెప్తుంటారు కదా సార్, అట్లే సురేష్ మాసెట్టి సార్ కానీ, భోగా సార్ కానీ, మీ సీనియర్లు చెప్పి అంతా కూడా అర్థం చేసుకోవడంలో చాలా మైండ్ కాలేదు సార్. అయితే మైండ్ ఉన్నదంటే విజయాన్ని సాధించుతాం అనేది తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కసారి మీరు ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, దీన్ని చూడండి. మనం ఓకే అనుకుంటాం కదా, మనం చాలా చాలా బాగుంటుంది. ఇది చూసినాక ఇంకొకళ్ళు షేరింగ్ తీసుకుందాం. చూడండి, అసలు అంటున్నారు కదా ఇప్పుడు మీరు. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సురేష్ Shrikant, you cannot do this. I look up to the world and say it's only me who can do this. Because dream is eternal, my dear friends. You and I cannot see the dream, but it can only be manifested. It can only be realized, and it can only be embraced. So I am better than you in doing so, because I can see and visualize beyond all of you. You can see a beautiful face of mine today. Of course, I look beautiful, but I can see beyond through my foresight. Wherever your sight ends, my vision begins. Wherever your thinking stops, my thinking begins. And that is why I told them it's only me who can dare to dream big and make it a reality. Because we as global leaders always dream the unchaseable, dream the unthinkable, and convert impractical dreams into practicality. ఆయనకు 2 కళ్ళు లేవు. ఏం చెప్తున్నాడు ఆయన? నేను విజన్ చేయగలుగుతున్నా అంటారు. 2 కళ్ళు లేవు ఆయనకి. ఆయన గొప్ప సాధన సాధించిండు. కాబట్టి మనందరం కూడా మనం ఇది లేదు అది లేదు అనుకోకూడదు. అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. 2 కళ్ళు లేకుండానే ఆయన ఎంత గొప్పగా చదువుకొని చాలా చక్కటి విజయాన్ని సాధించిండు. సో చదువు అనేది ఒక చిన్నది ఏం కాదు. అది అట్లా చదువుతో మనకు ఇండస్ వాక్ అసలు పనే లేదు. రైట్. థ్యాంక్ యూ లక్ష్మీదేవి గారు. శాంతి మేడం అండ్ రంగా సార్ని తీసుకొని ఫైనల్గా మనం సురేష్ సార్ని పిలుస్తాం. సో ఒకసారి శాంతి మేడం వెల్కమ్. అన్మ్యూట్ చేసుకొని ఒక 1 or 2 minutesలో ఈరోజు సెషన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఇందాక మీరు పిలిచినప్పుడు నేను పూజ గది కొంచెం అది వర్క్ లో ఉన్నా, సో నేను వీడియో ఆన్ చేసుకోవాలని చెప్పలేకపోయాను. సారీ సార్. అండ్ థ్యాంక్ యూ సార్. కృష్ణయ్య సార్ చెప్పారు అంటే ఒక మంచి కీవర్డ్స్ చెప్తూ ఉంటారు సార్ వచ్చేసి. సారు ప్రతి ఒక్క బుక్ ఒక లీడరు వాళ్ళు ఎలాగా వాళ్ళ లైఫ్ లీడ్ చేశారు ఏదో ఒక ఎగ్జాంపుల్ తో చెప్తూ ఉంటారు సార్. సో థ్యాంక్ యూ కృష్ణయ్య సార్. అండ్ సార్ ఇప్పుడు మన ఈ ఆరా మార్నింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. నేను ఇక్కడ డెవలప్ అయ్యానంటే నేను ఈ ఆరా మార్నింగ్ లోనే నా స్కిల్స్ కానివ్వండి, అంటే టాకింగ్ స్కిల్స్ కానివ్వండి, పర్సనాలిటీ స్కిల్స్ అన్ని డెవలప్ అయింది ఇక్కడే. నాకు అసలు నేను ఎవరితో మాట్లాడేది ఉండేది కాదు, ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడేదని కాదు, నాది అంతా సైలెంట్ గా ఉండేది. అలాంటిది నేను ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడడం కానివ్వండి, బయటికి వెళ్ళడం కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా నేను అసలు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అలా నా పర్సనాలిటీ అంతా వేరేగా ఉండేది. అలాంటిది ఇక్కడ నేను ఈ ఆరా మార్నింగ్ లో వచ్చి నేర్చుకునే నేను ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఫస్ట్ ఏంటంటే రిజెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటివన్నీ నేను వ్యక్తిత్వ వికాసము అనేది స్కిల్స్ చెప్పడం జరిగింది. దృష్టికోణం మార్చడము, స్వీయ అవగాహన పెంచుకోవడము, ఇలాంటివి కొన్ని మనలో మనల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆరా మార్నింగ్ అనేది పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అలాంటి ఇంప్రూవ్మెంట్ ని డెవలప్ చేసుకోవడానికి మనకి ఆరా మార్నింగ్ చాలా ఉపయోగపడుతుంది. సమస్యల్ని గుర్తించుకొని వాటిని ప్రవర్తించే విధానము, ఆ సమస్యల్ని మెరుగుపరచుకోవడము, నేర్చుకోవడము, మార్చుకోవడము, అక్కడ టీం దగ్గర ఎలా ఉండాలి, సీనియర్ దగ్గర ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇలాంటి స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆరా మార్నింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. పాజిటివ్ థాట్స్ తోనే ఎప్పుడు ఉంటూ ఉంటే వర్క్ లో కూడా ఎక్కడైనా ఇప్పుడు మెయిన్
రిజెక్షన్ హ్యాండిలింగ్ అండ్ వర్క్ హ్యాండిలింగ్, టైం మేనేజ్మెంట్, ఇలాంటి వాటన్నిటికీ కూడా మన ఈ ఆరా మార్నింగ్ అనేది ఉపయోగపడుతుంది. వర్క్ డిటర్మినేషన్, ఆల్వేస్ కీప్ స్మైల్ ఆన్ ఫేస్ అంటూ ఉంటారు సార్. 100% నేను నవ్వుతూనే మనం ఏదైనా మాట్లాడాలి. మనలో ఉన్న కోపాన్ని బయటికి అసలు కోపం దేనికి? ఆ కోపం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కొన్ని రకాల సార్ 5 పాయింట్స్ చెప్పారు. మరి ఆ కోపం వల్ల జరిగే నష్టాలు ఉంటాయి. అలాంటి వాటన్నిటిని పక్కకు పెట్టేది మనకి మన పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఆరా మార్నింగ్ లో తెలియజేయడం జరుగుతుంది. మన మీద మనకు బిలీఫ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ బిలీఫ్నెస్ రావాలి అంటే కనుక ఈ ఆరా మార్నింగ్ లో అటెండ్ అవ్వడమే మెయిన్ ఇంపార్టెంట్ సార్. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంట్లో ఎంతో బిజీగా ఉంటారు మహిళలు ఈరోజు. సో బిజీగా ఉంటూ కూడా అటెండ్ అవ్వడం అనేది గ్రేట్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కటి పాయింట్స్ చెప్పారు. శ్రీరంగ సార్ 1 or 2 minutes. సో ఈరోజు సెషన్ గురించి ముందుకెళ్ళడానికి కొన్ని పాయింట్స్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వివైటీస్. గుడ్ మార్నింగ్. నా వాయిస్ ఓకే ఉందా సార్? థ్యాంక్ యూ. నాకు అవకాశం మీకు ధన్యవాదాలు మరొకసారి. చివరిగా ఈరోజు సెక్షన్ చాలా వండర్ఫుల్ సార్. ఒకసారి విన్నా కూడా మళ్ళా వినడం అనేది ఒక ఆలోచన సృష్టించేది మన యొక్క మైండ్ సెట్కి. ఈ యొక్క ఆరా పవరే నాకు కృష్ణయ్య సార్ చెప్పిన విషయం చాలా వండర్ఫుల్ సార్. ఎందుకంటే మనం కూడా ఒక డిఫరెంట్ వేలో ఆలోచిస్తే ఎక్కడో చోట మన ప్రోడక్ట్కి ప్రాముఖ్యత ఉంది. మనము పిల్లలకి ఎలా డబ్బునిచ్చి దానం చేయమంటామో ఆ విధంగా మనకు అంజాసారు ఈ ప్రోడక్ట్ మనకి ఇచ్చి మనతో చేయించేదే కాకుండా మన సీనియర్తో కూడా ఆయన చేసిన అనుభవాన్ని మనకు పంచుతూ ఆయన సహాయం తీసుకుని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి సిస్టమ్ మాత్రం చాలా వండర్ఫుల్ సార్. ఇక్కడ ఉన్న సిస్టము ఒక బైనరీ ప్లాన్లో సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టము ఒక సీనియర్ కూడా జూనియర్తో వర్క్ చేయించే విధానంతో పాటుగా ఇంకా ముడిపడి ఉంది. అంటే జూనియర్ ఎంతమంది పరిచయం చేస్తే అందులో పిల్లల చేత డబ్బులు వేసే దానం చేస్తే ఎలా ప్రతిఫలం ఉంటుందో అలా ప్రతిఫలం ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రతిఫలం ప్రతి ఒక్క సీనియర్కి ఉంటుంది, జూనియర్కి ఉంటుంది. ఈ సిస్టమ్ చాలా వండర్ఫుల్ నాకు అనిపించింది. ఎందుకంటే మనం తీసుకునే డబ్బుని వృధాగా తీసుకోవట్లేదు. మనం ఎన్నో కష్టపడుతున్నాం, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక డాక్టర్ కూడా చేయలేని పనులు మన ప్రోడక్ట్స్ చేస్తుంది. మరి ఇంతవరకు ఫ్రీ డయాబెటిక్ ఎక్కడ మందు లేదు, మన దగ్గర ఉంది. డయాబెటిక్ వెళ్ళకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంత వండర్ఫుల్గా మన దగ్గర అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మెడిసిన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు జ్వరం రాకుండా మెడిసిన్ అంటే ఏ డాక్టర్ ఇవ్వలేడు, ఎవరు ఇవ్వలేరు. కానీ మన దగ్గర ఉన్న ఆ ప్రోడక్ట్ మాత్రం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేను ఇప్పుడు 3.5 years నుంచి నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను, ఒక ట్యాబ్లెట్ లేకుండా, ఓన్లీ ఒక కాఫీ కప్పు తాగుతాను. మరి ఇలాంటి అవకాశం మనం చాలా వండర్ఫుల్ సార్. కాకపోతే మనం చెప్పి పెడితే ఎప్పుడైనా వస్తారు. నాకు నిన్ననే ఒక ఫ్రెండ్ శిష్యుడు అవకాశం ఇచ్చిండు సోదా ప్లాన్. ఆయనకు ఒక 2 years కింద నుంచి చెప్తుంది, 2-3 years నుంచి. ఇంకొక శిష్యుడు జస్ట్ ఈరోజు నేను అనుకోలేను, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు మా మధ్యన. మంచి శిష్యుడు, ఆయనకు లివర్ ప్రాబ్లం ఉంది, ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఆయన నా మాట వినలేకపోయాడు. చిన్న పిల్లలు, చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు నలుగురికి బాగా కోరుకునే వ్యక్తి, తన ఆరోగ్యం గురించి తను శ్రద్ధ తీసుకోలేకపోయాడు. అట్లా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకుంటే వాళ్ళ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది సార్. ఆయనకు జరిగిన ఎఫెక్ట్ వల్ల నిన్న ఈయన రేపు పొద్దున మనకు కూడా ఏదైనా ప్రాబ్లం రావచ్చు కదా, సార్ ఏదో చెప్తున్నాడు విందామని చెప్పేసి నేను టైం ఇచ్చాను. అట్లా కొంతమంది కూడా ఉంటారు. నేను ఎప్పుడో ఎల్డిపిటి పంపిస్తే అది తాగిన కొంతమంది కూడా నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ ఇచ్చి వినడం, వాళ్ళ ప్రోడక్ట్ తీసుకోవడం, ఇట్లా వండర్ఫుల్గా మనకు జరిగిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడో ఇచ్చి పెడితే, ఇప్పుడు మనకి ఆరా పవర్ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను, ప్రతి ఒక్కటి మనకి ఎప్పుడోసారి లైఫ్లో ఉపయోగపడుతుంది. ఎంతో అనుభవజ్ఞుడు కాబట్టి కృష్ణయ్య సార్ ఇవన్నీ చెప్పగలిగాడు. మనం చెప్పగలుగుతామో చెప్పలేదు. మనకు అనుభవం ఉన్నా కూడా, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, మన డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, సార్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సార్ మైండ్లో కొన్ని ప్రత్యేకత ఉంటాయి. ఇప్పుడు సూర్య సార్ దగ్గర కొన్ని ఐడియాలు ఉంటాయి, ధ్యాన సార్ దగ్గర కొన్ని ఐడియా. ఎందుకంటే వాళ్ళు మనకంటే ముందు ఒక డిఫరెంట్ వేలో కొన్ని సక్సెస్లు, కొన్ని నష్టాలు కూడా భరించారు, రిజెక్షన్స్ కొన్ని హ్యాండిల్ చేశారు. ఆ రిజెక్షన్స్ మళ్ళా మనం హ్యాండిల్ చేయకూడదని మనకు చెప్తూ ఉంటారు. అయినా మనం కొన్ని మిస్టేక్ చేస్తూనే ఉన్నాం, కానీ తప్పదు. చేసినా కానీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు సరిదిద్దుకోవడం చాలా ఇంపార్టెంట్.
థ్యాంక్ యూ అది చదివింది కూడా చాలా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, చివరిగా వీడియో ఆన్ చేసుకున్నారు. సార్ ఏమైనా మాట్లాడతారు? నారాయణ స్వామి సార్, ఒక 2 మాటలు మీరేమైనా మాట్లాడగలిగితే రండి. స్వామి గారు అన్మ్యూట్ చేసుకొని ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. వెల్కమ్. ఇక్కడ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి. మాట్లాడండి. ఏం లేదు సార్, అబ్జర్వ్ చేస్తున్నా వీడియో అంతే. రైట్ రైట్ రైట్, ఎస్, అబ్జర్వ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు? ఐ కాఫీ వాడుతున్నా. ఐ కాఫీ వాడుతున్నారు. మేడంకి ఐ కేర్ వాడుతున్నారు. ఈ ఆ, వీక్ వాడుతున్నా. కూడా వాళ్ళ రిలేటివ్కి ఒక ఐ కేర్ పంపించారు. థ్యాంక్ యూ సార్, అబ్జర్వ్ చేయండి. ఆల్ ది ఓకే బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరం కూడా మనం ఈరోజు మన లీడర్ సురేష్ మాషెట్టి సార్ని వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సో వాల్యుబుల్ సజెషన్స్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ షేరింగ్స్. అందరూ వందన మేడం కానీ, అజ్మీర్ అసంత మేడం కానీ, లక్ష్మీదేవి మేడం, రంగా సార్, అందరు, శాంతి మేడం, ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఇచ్చారు. నేను స్టార్టింగ్ లో గమనించిన అజ్మీర్ అసంత మేడం వేరు, ఇప్పుడు చూస్తున్న సుంత మేడం వేరు. అంటే పదే పదే రావడం, పదే పదే వినడం, పదే పదే రాసుకోవడం. మేడం చక్కగా వీడియో చేసుకొని ప్రతి ఒక్కటి రాసుకుంటుంటది. అందుకే ఈరోజు మేడం మాట్లాడగలిగింది. స్టార్టింగ్ లో చాలా భయపడ్డారు, సెకండ్ టైం కొంచెం భయం తగ్గింది, థర్డ్ టైం ఇంకా తగ్గింది, ఇప్పుడు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు కదా. అంటే ఈ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడాలి ఫస్ట్ కదా. అది ఎప్పుడు అలవాటు పడతాం? కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వస్తూ మనం నేర్చుకుంటే అది సాధ్యమవుతుంది. సో మరి ఒక వందన మేడంకు ఉన్న ఆసక్తి తన కోర్ టీంలో ఎట్లా వస్తుంది? ఫస్ట్ వందన మేడం నమ్మింది, నేనే రావాలి, నేనే నేర్చుకోవాలి, నేనే కనబడాలి అని చెప్పి మేడం రెగ్యులర్గా ఒక 2.5 years కంటిన్యూగా వచ్చి అలా కూర్చుంది, నోట్ చేసుకుంది, తన ఆసక్తిని పెంచుకుంది. మేడం చెప్పింది కదా, నా డైట్ మార్చుకున్నా, నన్ను నేను మార్చుకున్నా, ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతున్నా అవన్నీ చేంజ్ చేసుకున్నా, కానీ ప్రోగ్రామ్కి రావడం వల్ల ఇవన్నీ తెలుసుకున్నాను మేడం చెప్పింది కదా. తనలో వచ్చిన ఆసక్తి ఏదో తన ఆసక్తిని చూసి తన నెక్స్ట్ లెవెల్ కూడా చేంజ్ అనేది జరుగుతుంటుంది కదా. సో అలా మనల్ని మనం మార్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది జరగాలన్నా మనం ఈ ఆరపోర్కి వస్తేనే ఆటోమేటిక్గా. అందరు ఆరపోర్ అంటున్నారు. ఏంది ఆరపోర్ అంటే, మనం ఏదైతే వెతుకుతున్నామో ఆ సమాధానాలు ఇక్కడ దొరుకుతాయి. అందుకే నేను ఆరపోర్ అంటే ఒక లైన్ రాసుకున్నా, నిన్ను నువ్వు తెలుసుకో అని రాసుకున్నాను నేను బుక్లో. నన్ను నేను తెలుసుకోవడానికే ఈ ప్రోగ్రామ్కి వస్తుంటాను నేను ఎక్కువగా. వాళ్ళు జూనియర్స్ చెప్తున్నారా, సీనియర్స్ చెప్తున్నారా, ఎవరు చెప్తున్నారు అనేది పాయింట్ కాదు. ప్రతి ఒక్కరిలో ఒక పాయింట్ ఉంటుంది తీసుకోవడానికి. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ సార్ చెప్పిన పాయింట్స్లో సింపుల్గా నేను చెప్పాలంటే, సార్ ఒకటే మాట చెప్పిండు. దాని స్టోరీ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండుగా, జానీ సార్ కూడా. థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. ఏది ఆలోచించినా కొత్తగా ఆలోచించండి అని చెప్పింది ఇంతకుముందు కృష్ణ సార్, అంతేనా? మన టీం అన్నంలో కొత్తగా ఆలోచించిన థాట్ ఏంటిది? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి థాట్స్, దాన్ని అప్డేట్ చేస్తూ వస్తున్నాడు సార్ సాఫ్ట్వేర్ని. స్టెప్ 1 అనేది కొత్త ఆలోచన, చాలా అప్డేట్ ఆలోచన ఇది. దీన్ని ఎవరు ఫీల్ అవుతారంటే, ఇప్పుడు మేడం అన్నది, నేను కాఫీ తాగుతున్నా, బాగుంది, నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నా, నాకు హ్యాపీగా అనిపిస్తుంది అని ఇప్పుడు లక్ష్మీదేవి మేడం అన్నారు కదా. అంటే అది వాడినప్పుడు మనకు ఫీలింగ్ ఎట్లయితే తెలుస్తుందో, మనం ఏం చేస్తున్నాం అనేది మనకు ఫీలింగ్ తెలవాలంటే స్టెప్ 1 అనేది మనం మొదలు పెడితే ఒక ఫస్ట్ 3 monthsలో మీకు ఒక అనుభవం వస్తుంది, నెక్స్ట్ 3 monthsలో ఇంకో అనుభవం వస్తుంది. ఆ స్టెప్ 1 ఫీలింగ్ ఏందనేది మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. మేము ఆల్రెడీ దాన్ని చూసాం, అది ఎట్లుంటుంది ఏందనేది మాకు తెలుసు. అలాగే మీకు కూడా ఆ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా, ఇది ఒక కొత్త ఆలోచన, సరికొత్త ఆలోచన. సో మరి కొత్త ఆలోచనను మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొత్త దారిలో వెళ్ళడమే అసలైన సక్సెస్ మంత్రం. సో ఇక్కడ మరి ఇంతకుముందు కృష్ణ సార్ అన్నాడు, చాలా మంది కొత్తగా ఆలోచించకుండా అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు అనే పదం చెప్పాడు కదా. మరి కొత్తగా ఆలోచించకుండా అక్కడ స్ట్రక్ అవ్వడానికి కారణం ఏంది? సెల్ఫ్ టాక్లో ఒక చిన్న విషయం ఏంటంటే, తక్కువ భావన, మన పట్ల మనం తక్కువ భావన. ఇక నాతోనవుతుందా, నేను చేయగలుగుతానా, నా వల్ల ఏమవుతుంది, అట్లా మనల్ని మనం తక్కువ భావన వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా ఆలోచించడంలో ఫెయిల్ అవుతుంటాం అన్నట్టు. మరి హరి సార్ ఎందుకు కొత్తగా ఆలోచిస్తున్నాడు? సార్ నోటి నుండి ఎలాంటి పదాలు వస్తుంటాయి గమనించారా? మీరు 100 మాట్లాడండి, సార్ ఏది చెప్పాలని అదే చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ క్లారిటీ ఉంది సార్ దగ్గర కదా. ఆ క్లారిటీ మనకు పెరగాలంటే ఏం చేయాలి? ఆ క్లారిటీ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఈ రంగంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఆ సక్సెస్ అయిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. నాలెడ్జ్ పెరగాలంటే ఏం చేయాలి? ఇగో ఇలా నాలెడ్జ్ ఇచ్చే లీడర్ల దగ్గర మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ అంటే పర్సనల్గా ఫోన్ చేయడమా, మెసేజ్ చేయడమా, పరిచయం చేసుకోవడమా? ఫ్రెండ్షిప్ అంటే ఏం లేదు,
ఏ ఎవరైతే మీకు కనెక్ట్ అయ్యారో ఆ ప్రోగ్రాంలో మీరు ఉంటే సరిపోద్ది. హరిసార్తో ఫ్రెండ్షిప్ చేయాలంటే ప్రోగ్రాంలు ఉంటే సరిపోద్ది. జానయ్య సార్తో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆ ప్రోగ్రాంలు ఉంటే సరిపోతుంది. సో అట్లా ప్రోగ్రాంలో వాళ్ళ అనుభవం నుంచి వచ్చే పదాలను మనం కరెక్ట్గా విని అర్థం చేసుకుంటే చాలు. సో ఇక్కడ మేడం అన్నారు కదా, సుంత మేడం కష్టం గురించి అనే టాపిక్, ఎంత కష్టమైనా నేను చేస్తా సార్ అని అన్నది కదా. ఇక్కడ ప్రతిదానికి ఒక ఆలోచనకు ముందు ఏమొస్తుందని చెప్పిండు మన మెంటరు, ఇష్టం. ఇష్టం ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం కదా. ఈరోజు మరి వందన మేడంకి ఎవరైనా కాల్ చేస్తారా, మేడం మీరు రండి మేడం అని? మేడం ఇంకా మెసేజెస్, సార్ లింక్ రాలేదు సార్, లింక్ పంపేయండి సార్ అంటారు. ఎందుకు? మేడం కారాపూర్ మీద ఇష్టం ఉంది. సుంత మేడం ఎందుకు వచ్చింది ఈరోజు? ఇష్టం ఉంది కాబట్టి వచ్చింది. అంటే ఇష్టంగా భావించారు కాబట్టి ఈరోజు వాళ్ళు యాడ్ అయ్యారు. కష్టం అని అనిపించినా కూడా ఆ కష్టాన్ని ఇష్టంగా భావించారు. పొద్దుగాల లేవడం కష్టమే కదా, మరి ఇష్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా లేచింది అన్నట్టు. సో ఇష్టం ఉంటే మనం ఏ పనైనా చేస్తాము. అలాగే ఆ స్టెప్ 1 ఇది నా లక్ష్యానికి ఉపయోగపడుతుంది అంటే ఆ ఇష్టం ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 3 ప్రశ్నలు వేసుకోవచ్చు మనం. ఒకటి, నేను స్టెప్ 1 సాధించాలి అనుకుంటున్నాను అని ఒక పాజిటివ్ అఫర్మేషన్ చేసుకోవడం. 2, స్టెప్ 1 వల్ల ఏమవుతుంది? ఒక 20 కస్టమర్లు క్రియేట్ అవుతారు. 20 కస్టమర్స్ అంటే ఒక 40 ప్రోడక్ట్స్ రీటైల్ జరుగుతాయి. 40 ప్రోడక్ట్స్ అంటే ఒక 20,000 రూపీస్ మనకి ఇన్కమ్ క్రియేట్ అవుతుంది కదా. మరి థర్డ్ 1, స్టెప్ 1 సాధించాలంటే వదులుకోవాల్సిన ఏంటి? సార్ అంటుంటాడు, హరి సార్, మనలో పంచదరిద్రాలు ఉంటాయంట ప్రతి ఒక్కరిలో. ఆ పంచదరిద్రాలు ఏంటంటే అవి తీసేయాలంట. ఫస్ట్ది ఏంటంటే నిద్ర. అతి నిద్ర ఉండకూడదు. అతి నిద్ర ఉండకూడదు. 2, బద్ధకం. 3, వాయిదా వేసే గుణం. ఇప్పుడు కాదులేండి, తర్వాత ఓ 2 గంటల తర్వాత చూస్తా, లేదా రేపు చూస్తా, సార్ వారం తర్వాత నేను బిజీ. ఇట్లా వాయిదా వేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సక్సెస్, ఇన్కము మనకు రెడీగా ఉంది దగ్గరికి రావడానికి. కానీ మనం తర్వాత 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 అనడం వల్ల ఏమవుతుంది, సక్సెస్ కూడా పోస్ట్పోన్ అవుతుంటుంది అన్నట్టు. సో ఈ వాయిదా వేసే గుణం కూడా ఉండకూడదు అని చెప్పింది సారు. నెక్స్ట్ ఏంటిదంటే నెగిటివిటీ. నిన్న జానే సార్ చెప్పారు, హరి సార్ ఎవ్రీ టైం చెప్తున్నారు కదా. ఈ నెగిటివిటీకి ఏం చెప్పారంటే ముఖ్యంగా మనసులో కానీ, మనతో మనం కానీ, అండ్ ఇతరులతో కానీ నెగిటివిటీ అనేది మాట్లాడకూడదు. ముఖ్యంగా నిన్న జానే సార్ చెప్పిండు కదా, ముఖ్యంగా మనతో మనం, మన సెల్ఫ్ టాక్లోనే నెగిటివ్ ఉండద్దు. చెప్పిండు కదా సార్, పర్సనల్గా ఎవరితోనైనా మాట్లాడినా, ఇప్పుడు సీనియర్తో మనం మాట్లాడినప్పుడు, సార్ నేను ట్రై చేసిన సార్, ఏం లేదు సార్, నేమ్ లిస్ట్ లేదు సార్, వర్క్ లేదు సార్, ఏం జరగలేదు సార్ అనడం ఎట్లుంటుంది? సార్ నేను ప్రయత్నం చేస్తాను సార్, నేను క్రియేషన్లో ఉన్నాను సార్ అంటే మనం మాట్లాడే పదాలతోనే మన ఎనర్జీ అనేది పెరుగుతుంటుంది కదా. సో ముఖ్యంగా తీయాల్సింది ఏంటంటే మొహమాటం అనేది ఉండద్దు. మొహమాటం బిజినెస్ ఓనర్కి ముఖ్యంగా ఉండకూడనిది. సో ఇక్కడ సార్ ఇంతకుముందు ఒక వీడియో ప్లే చేసిండు, ఏది బొల్లా శ్రీకాంత్ గారిది కదా. ఆ వీడియో చూసినప్పుడు ఏమర్థమైంది? 2 కళ్ళు లేవంట సార్కి, 2 కళ్ళు లేవు. బట్ ఆ వ్యక్తి ఈరోజు ఆ మాట్లాడేటప్పుడు మీరు గమనించారా, కాన్ఫిడెన్స్ అనేది ఉంది తన దగ్గర. ఆ కాన్ఫిడెన్సే ఈరోజు ఆయనకు శ్రీరామ రక్ష కదా. శ్రీకాంత్ గారి గురించి తీసుకుంటే ఐఐటిలో రిజెక్టెడ్ పర్సన్ అతను. ఐఐటిలో రిజెక్ట్ అయితే ఎంఐటిలో జాయిన్ అయ్యి టాప్ మోస్ట్ బ్లైండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో తను అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఈరోజు అంటే ఇంటర్నేషనల్ బ్లైండ్ స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్ అతను. అట్లాంటి వ్యక్తి తనను తను మార్చుకొని, నేర్చుకొని ఏదో ఒక సాధించాలన్న తపనతోటి ఇష్టంగా తన పని మీద తను ఫోకస్ చేసి ఈరోజు 500 కోట్ల టర్నోవర్ ఒక కంపెనీని క్రియేట్ చేశాడు. 100 కోట్ల ప్రాజెక్టు స్టార్ట్ చేసిండు. ఎట్లా సాధ్యమైంది? ఇష్టం ఉంది, కాన్ఫిడెంట్ ఉంది. అక్కడ లేదు, నా కళ్ళు లేవు కదా, నాతోనేమవుతుంది, అట్లా లేదు కదా. సో ఆ కాన్ఫిడెంట్ ఉంది కాబట్టే ఈరోజు ఉన్నత స్థాయికి తను వెళ్ళగలిగాడు కదా. సో ఇక్కడ కూడా అంటే నేను చదువుకోలేదు, లేదా నాకు పలానా లోపం ఉంది, అట్లాంటి ఏం అవసరం లేదు. ఇంతకుముందు లక్ష్మీదేవి మేడం ఒక మాట అన్నారు, విన్నారా? ఏమన్నారు? సార్ నేనైతే చదువుకోలేదు సార్, నాకు రాయడం రాదు, కానీ ఇప్పటి నుంచి రాయడం నేను ప్రాక్టీస్ చేస్తా, ఖచ్చితంగా నేను ట్రై చేస్తా అన్నారు. చూడండి, అది వెరీ ఇంపార్టెంట్, అది కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఈరోజు మేడంలో కనబడ్డది. అందుకోసం మేడంకి ఒకసారి గ్రాండ్ ప్లస్ ఇద్దాం. సో ఇది ఫైనల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి డల్నెస్ అనేది వస్తుంది. సుంత మేడం ఏదో ఒక రూపంలో మనకు డల్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ డల్నెస్ అనేది
అంటే డల్ అనేది అవ్వడానికి పరిస్థితులు కారణం కాదు, పర్సన్స్ కారణం కాదు అని సార్ ఎప్పుడు అంటుంటాడు కదా. ఫలానా వ్యక్తి వల్ల నేను డల్ అయినా, ఫలానా పరిస్థితి వల్లనే డల్ అయినా, అట్లా ఏముండదు. సో మనం డల్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ ఒక 5 విషయాలు మనం జాగ్రత్త తీసుకోవాలని సార్ ఎప్పుడు అంటుంటాడు. ఒకటి ఏంటంటే మనల్ని మనం చెక్ చేసుకునేది ఏంటంటే మన డైట్ ప్లాన్ని చెక్ చేసుకోవాలి. మన డైట్ ప్లాన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఆ డల్నెస్ అనేది వస్తుంటుంది. డైలీ మన రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్. 2, రెస్ట్ సరిగ్గా లేకపోవడం మైండ్కి చాలా అవసరం అండి. అట్రాక్షన్ పవర్ అని అంటాం కదా, మైండ్కి చాలా అవసరం. నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మా సార్ ఏం చేస్తాడంటే ఒక టెస్ట్ పెడతాడు, ఒక 10-15 నిమిషాలు టెస్ట్ ఇస్తాడు, ఒక 3 క్వశ్చన్లు ఇస్తాడు. మేము క్వశ్చన్లు రాసే ముందు ఏం చేస్తాడంటే సార్ చిన్న కునుకు తీస్తాడు, ఒక 5-10 నిమిషాలు నిద్రపోతాడు. సో ఆ చిన్న కునుకు వల్ల కూడా కాస్త రెస్ట్ దొరికినట్టుగా. అంటే అక్కడ స్కూల్లో కూడా తను రెస్ట్ ప్లాన్ చేసుకున్నాడు. అలా మనం కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ ఒక 10 నిమిషాలు అట్లా రెస్ట్ని ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. 3, లో కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. ఇప్పుడు శ్రీకాంత్ గారి దగ్గర మనం గమనించింది ఏంది, అన్ని కోట్ల టర్న్ ఓవర్ని ఎట్లా క్రియేట్ చేసిండు కదా, కాన్ఫిడెన్స్. తన పట్ల తన కాన్ఫిడెన్స్ ఉంది. అలా మీ వర్క్ పట్ల కానీ, మీ కంపెనీ పట్ల కానీ, మీ ప్రోడక్ట్స్ పట్ల కానీ, మీ ఇన్కమ్ పట్ల కానీ, మీ పట్ల మీకు ముఖ్యంగా సెల్ఫ్ టాక్లో కూడా నెగిటివిటీ అనేది ఉండొద్దు. మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే, ఎంత పాజిటివ్గా అర్థం చేసుకుంటే, అసలు పాజిటివ్ అంటే ఏంటి సార్? పాజిటివ్ అంటే మన లక్ష్యానికి ఉపయోగపడేది. నెగిటివ్ అంటే దెర్ ఈజ్ నో యూస్. నెక్స్ట్ 4th పాయింట్, బుక్ రీడింగ్ అలవాటు చేసుకోకపోవడం. డైలీ ఏదైనా ఒక బుక్ మీకు నచ్చిన బిజినెస్ 21st సెంచరీ కానీ, ఇప్పుడు మనం ఏ రంగంలో సక్సెస్ కావాలనుకుని వచ్చినాం, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో పలానా ఇండస్ట్రియల్ కంపెనీలో సక్సెస్ కావడానికి వచ్చాం కదా. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన బుక్స్ ఉంటాయి, తెలుగు బుక్స్ ఉంటాయి, ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి, హిందీ బుక్స్ ఉంటాయి, మీకు ఏది అనుకుంటే అది. అట్లా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బుక్ కానీ, లేదా మన ఇండస్ట్రీకి సంబంధించిన వీడియోస్ కానీ, లేదా మనకి ఇలా డైలీ అసలు ఏది అవసరం లేదు, రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, మన యూట్యూబ్లో రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, రోజు ఒక వీడియో ఓపెన్ చేసి చూసినా చాలు. డైలీ కనీసం ఒక వీడియో ఒక 10 నిమిషాలైనా చూసుకోండి, ఒకేసారి మొత్తం కాకపోయినా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. అదొక 50 నిమిషాలు ఉంటే ఈరోజు ఒక 20 నిమిషాలు, రేపు ఒక 20 నిమిషాలు, అలా కొంచెం కొంచెంగా చూడండి. అలా మనం చూస్తూ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే 100 బుక్కులు చదివిన దాంతో సమానం. ఈరోజు కృష్ణయ్య సార్ ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యి వచ్చిండంటే ఒక బుక్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా. హరి సార్ రోజు ఒక టాపిక్ చెప్తున్నాడంటే డిఫరెంట్ బుక్స్ చదివిన అనుభవం అక్కడ ఉందిగా. అంటే ఆ అనుభవం నుంచి వచ్చిన పాయింట్స్ మనం నోట్ చేసుకుంటే మనం బుక్స్ చదివినదంతా సమానం. ఓకేనా. నెక్స్ట్ 5వది, సరైన అధ్యయనం. అంటే రీసెర్చ్ అనేది లేకపోవడం అనేది కూడా మనం అక్కడ స్ట్రక్ అవుతుంటాం. రీసెర్చ్ అంటే ఇంతే, ఆల్రెడీ రీసెర్చ్ చేసిన పర్సన్స్ మాట్లాడుతున్నారుగా, కాస్ట్ ఎక్కువ ఉంది సార్, పలానా ఇంగ్రీడియంట్ బెనిఫిట్ ఏంటి సార్, ఇది ఎలా సార్, ఫైనాన్షియల్ ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి కదా. ఆ ప్రశ్నల నుంచి వాళ్ళు చెప్పే సమాధానాలే అది అధ్యయనం చేసుకుంటే చాలు, రాసుకుంటే చాలు, ఆటోమేటిక్గా రీసెర్చ్ అయిపోయినట్టే. మనం కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అనుభవజ్ఞులు ఇక్కడ ఆల్రెడీ రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ రీసెర్చ్ నుంచి వచ్చే సక్సెస్ సీక్రెట్స్ ఉన్నాయిగా, అవి పట్టుకుంటే సరిపోద్ది. సో లాస్ట్ పాయింట్, సరి అయిన సావాసం లేకపోవడం. ప్రోగ్రామ్స్తో ఫ్రెండ్షిప్ చేయండి, బుక్స్తో ఫ్రెండ్షిప్ చేయండి, సక్సెస్ఫుల్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేయండి, ముఖ్యంగా నాలెడ్జ్తో ఫ్రెండ్షిప్ చేయండి. స్కిల్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మనకు నాలెడ్జ్ ఇస్తున్నారో ఆ సావాసం చేయండి. సార్ అంటుంటాడు, మనం ఎలాంటి వ్యక్తులతో ఉంటే అలాగే మారుతుంటాం. ఒక వ్యక్తి తాగుబోతుతో తిరిగితే తాగుబోతున్న లెక్క మారుతాడంట. ఒక వ్యక్తి సినిమాల ఇంట్రెస్ట్ ఎప్పుడు చూసినా ఎంటర్టైన్మెంట్ ఉంటే అతనితో సావాసం చేస్తే తనకు కూడా ఎంటర్టైన్మెంట్గా అలవాటు పడతాడట. అలాగే ఒక లక్ష్యార్థితో సావాసం చేస్తే మనకు కూడా లక్ష్యం అనేది క్రియేట్ అవుతుందంట. లక్ష్యం ఉన్నా లేకపోయినా లక్ష్యం క్రియేట్ అవుతుందట. అంటే సావాసం ఎంత గొప్ప చూడండి. సో అలా ప్రోగ్రామ్స్ తోటి, బుక్స్ తోటి, ఆ నాలెడ్జ్ ఇచ్చే వ్యక్తులతోటి, ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మనం సావాసం చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకేనండి. రైట్. సో థ్యాంక్ యూ, ఇంత మంచి చర్చకు కారణమైన కృష్ణయ్య సార్కి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక మ్యూజిక్ వచ్చే లోపల మనం మెడిటేషన్ చేసుకునే లోపల స్టెప్ 1 పోస్టర్ని మీ అందరికీ గుర్తుండడానికి చూపిస్తున్నాను. ఇది రోజు మనం చూసుకోవాల్సింది. కనపడుతుందా? కనపడ్డ వాళ్ళందరూ ఒకసారి తమ్మివ్వండి. స్టెప్ 1 అంటే ఏంది?
మధ్యలో మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మీ ర్యాంక్ ఉంటుంది, స్టార్టింగ్ వీక్ ఉంటుంది. దీంట్లో ఇది బాగా గమనించాలి. ఏ వ్యాపారమైనా జరగాలంటే కస్టమర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర కస్టమర్ అంటే 2 ప్రొడక్ట్లు తీసుకున్న వాళ్ళని కస్టమర్ అని అంటాం. ఒక ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు కాదు, 2 ప్రొడక్ట్లు తీసుకున్న వాళ్ళు. మనము 20 మంది కస్టమర్స్ని ఏర్పరచుకోవాలి. 20 మంది కస్టమర్స్ 40 ప్రొడక్ట్లు మినిమం సేల్ చేస్తే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి దీనికోసం మనం అందరం కూడా సిద్ధమవుదాం. 20-40 అని గుర్తుపెట్టుకోవాలి. 20 మంది కస్టమర్స్, 40 ప్రొడక్ట్స్. ఒక కస్టమర్ ఈక్వల్ టు 2 ప్రొడక్ట్స్ తీసుకుంటే చాలు. వాళ్ళ పేరు ఇక్కడ రాసి ఇది కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి, ఫిబ్రవరిలో అండ్ మార్చ్ ఫస్ట్ వీక్ అలా కంప్లీట్ చేసుకుంటే మనకు చక్కటి రూట్ క్యాంప్ ఉండబోతుంది. దానికోసం వల్ల ఇది ప్రయత్నం చేద్దాం. 20-40, 20 కస్టమర్స్, 40 ప్రొడక్ట్స్. అదే స్టెప్ 1. థ్యాంక్ యూ అందరికీ. మనం చక్కటి మెడిటేషన్లోకి వెళ్దాం. మ్యూజిక్ వస్తుంది, హాయిగా కళ్ళు మూసుకొని మనం మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం. కంటిన్యూ సార్.